2 సంవత్సరాలైందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను. కాలం గడిచింది. సాయి జ్ఞాపకాలు నా మదిలో, మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. సాయి చంద్ను మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు. సాయి ఒక గాయకుడే కాదు, ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒక కవి, ఒక రచయిత, ఒక వాగ్గేయకారుడు, ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్. నిజంగా సాయి కేసీఆర్ గారికి, కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకులో ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్. సాయి చంద్ ఒక్కొక్క మాట ఒక తూటాలా పేలుతుండే, ఒక్కొక్క పాట ఒక తూటాలా పేలుతుండే. అది ఏ పాట అయినా సరే, అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి, పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం. ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది. అంత గొప్పగా, అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు. సాయి ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలిసే ఉంటది, కానీ 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే. తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్లాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు. సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు. ఏ దానికి తల ఒగ్గలే. నా నాయకుడు కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్, నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు. నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడి ఉండేవాడు. జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేదో. ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడు రేవంత్ రెడ్డి? జై తెలంగాణ అననివాడు ఇవాళ ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని మాట్లాడుతుండు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడం. కేసీఆర్ అంటే ఉద్యమం, కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే సంక్షేమం. ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగూ పోరాడుతున్నాం, కానీ సాయి చంద్ బతికుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు.